శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. సార్ బాలకృష్ణ గారు కొరటాల శివ గారు మూవీ 200 కోట్ల రూపాయలతో తెరకెక్కుతుంది. ఇందులో బాలకృష్ణ గారు ముఖ్యమంత్రిగా కనిపిస్తాడు అనే టాక్ కూడా ఇండస్ట్రీలో నడుస్తుంది సార్. ఈ ఈ సినిమా ఓకే, ఇన్నేళ్ళ బాలకృష్ణ గారి కెరియర్, బాలకృష్ణ గారి మనస్తత్వం గురించి మీ మాటల్లో చెప్పండి సార్. ఎందుకంటే బాలకృష్ణ గారిని చాలా దగ్గర నుంచి చూస్తున్నారు కాబట్టి. బాలకృష్ణ 112వ చిత్రం కదా ఇది. మరి ఆయన కెరీర్ 50 ఇయర్స్ హీరోగా కెరీర్ కూడా కంప్లీట్ చేసుకున్నాడు లాస్ట్ ఇయర్. ఆయన ఒక మహానటుడు కొడుకు, ఆయన వారసుడుగా, నటనా వారసుడు, రాజకీయంగా కూడా వారసుడే. నటనలో మరి ఇప్పుడు ఆయన తాతమ్మ కలతం అనుకుంటా ఫస్ట్ సినిమా తీసింది. అప్పుడు సోషల్ మూవీస్ ఎన్టీ రామారావు సొంత పిక్చర్లు మొదలుపెట్టి తీశారు. చాలా తండ్రి బాలకృష్ణని చక్కగా ట్రైనింగ్, బ్రహ్మాండమైన ట్రైనింగ్ ఇచ్చాడనమాట. తన అడుగు జాడల్లో శ్లోకాలు కానీ, ఆయన ఎన్ని శ్లోకాలు చెప్తాడు, భగవద్గీత శ్లోకాలు. నేనే ఆశ్చర్యపోయా. ఒక మీటింగ్లో ఒక శ్లోకం చెప్తున్నాడు, ఇదేదో నాకు తెలిసే శ్లోకం అనుకున్నా. ఏంటో చూస్తే భగవద్గీతలో 2nd చాప్టర్లో శ్లోకం అది. నేహా విక్రమణ సోస్తి ప్రత్యువాయున విద్యతే స్వల్పం అప్పేస్తే ధర్మస్య జాయితో మహతో భయాత్ అనేసాడు. ఏంటి భగవద్గీత ఇంత అవలేలుగా చెప్పేశాడు అనుకున్నాను అనమాట. ఎంత శ్రద్ధగా మంత్రాలు చెప్తాడు, ఏ మంత్రమైనా చెప్తాడు. ఈ మధ్య ధన్వంతరి మంత్రం చెప్పాడు ఆయన. మన క్యాన్సర్ హాస్పిటల్ 25 ఇయర్స్ అయింది. ధన్వంతరి మంత్రం తెలుసు కదండి. శరీరే జడ్కరిపోతే వ్యాధిగ్రస్తే కళేబరి ఔషధం జాహ్నవీతోయం వైద్యో నారాయణో హరి అన్నాడు ఒకసారి. ఈ శ్లోకం విని నేను ఆశ్చర్యపోయాను అనమాట. అసలు మామూలుగా అన్ని రంగాల్లోనూ ప్రావీణ్యం చెందాడు. అది ఒక నాన్నగారి అంశే. వాళ్ళ నాన్నగారిని ఎంత గౌరవిస్తాడో. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ పద్మశ్రీ కళా ప్రపూర్ణ ఎన్టీ రామారావు గారు అంటాడు ఆయన. ఆ పూర్తిగా చదువుతాడు అనమాట రామారావు గారి గురించి. ప్రతిరోజు ఒక ఎన్టీ రామారావు గారి సినిమా చూసుకొని నిద్రపోడు అంటారు. చాలా చక్కగా నటన నేర్చుకున్నాడు. కుటుంబమే నటనలో ఎన్టీ రామారావే ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన నటుడు. అలాంటి నటుడికి పుత్రుడైనందుకు నేను ఎంతో గర్వపడుతున్నానని చాలా సభల్లో చెప్పాడు. చాలా సభల్లో మీటింగ్స్లో కూడా అభిమానులు అంటే ఎంత ఇష్టపడతాడో, అభిమానులు మీరు ఇంటికి వెళ్ళే వరకు జాగ్రత్తగా వెళ్ళండి, చాలా దూరం నుంచి వచ్చారు అనేది ఆ యొక్క జాగ్రత్త ఎప్పుడూ చెప్తాడు అనమాట వాళ్ళకి. ఎన్నో రకాలుగా బాలకృష్ణ మనం చెప్పుకోవచ్చు. ముఖ్యంగా వాళ్ళ తల్లి క్యాన్సర్తో చనిపోయింది 1985. వాళ్ళ తల్లి పేరు మీద బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ ఫౌండేషన్ అని, రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అని పెట్టారు 25 ఇయర్స్ బ్యాక్. అది దాని ద్వారా సేవా రంగంలో అందరికంటే ముందడుగులో ఉన్నాడు. సినీ రంగంలో నుంచి సేవా రంగంలోకి వెళ్ళి అత్యద్భుతమైన హాస్పిటల్ తయారు చేశాడు. భారతదేశంలోనూ చెప్పుకోదగ్గ హాస్పిటల్ అనమాట. ఎంతోమందికి సేవ చేస్తున్నారు. ఎంతోమంది ఆయన్ని మొన్న సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్స్లో ఎంతోమంది వచ్చారు. వెంకయ్యనాయుడు గారు కానీ, సీఎం చంద్రబాబు నాయుడు గారు కానీ, అందరూ అసలు అన్ని కోణాల్లోనూ ఆయన్ని పొగిడారు అనమాట. పొగడదగ్గ వ్యక్తి, సేవా రంగంలో ఉన్నాడు. ఇప్పుడు అమరావతిలో 15 ఎకరాలు తీసుకుని అక్కడ కూడా క్యాన్సర్ హాస్పిటల్ కడుతున్నారు. కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయిందనమాట. అంటే సేవా రంగంలో అతనికి ఎంత ఇంట్రెస్ట్ చూడండి. తనకు వచ్చిన రెమ్యూనరేషన్స్ కానీ, తన యాడ్ ఫిల్మ్స్లో చేసినవి కానీ, ఆహా తన యొక్క టర్నింగ్ పాయింట్ ఏంటంటే అన్స్టాపబుల్ రీసెంట్గా వచ్చింది. అది వాళ్ళ చిన్న కూతురు కూడా దాంట్లో మేజర్ రోల్ అంటే దాన్ని ఆర్గనైజ్ చేసే తేజస్విని చేసిందని చెప్తున్నారు. చాలా అద్భుతంగా హిట్ అయింది అది, ఆహా అన్స్టాపబుల్. దాంతో బాలకృష్ణ గారి మీద అభిమానం విపరీతంగా పెరిగిపోయింది ప్రజలకి. అందులోనూ లాస్ట్ 4 ఇయర్స్లో అఖండ సినిమా దగ్గర నుంచి వచ్చిన భగవంత్ కేసరి కానీ, టాకు మహారాజు కానీ, ఇంకోటి ఏదో ఉంది, ఈ అన్ని సినిమాలు సూపర్ హిట్ అయిపోయినాయి అనమాట. వరుసగా ఒక పెద్ద హీరో, అది 65 ఇయర్స్ ఏజ్ ఉన్న వ్యక్తి, ఏజ్ ఈజ్ ఎ నెంబర్ అంటాడు అనమాట ఆయన. అంత సూపర్ హిట్ అయినాయి పిక్చర్స్ అన్ని, సందేశాత్మకం. భగవంత్ కేసరి చాలా అద్భుతంగా ఉందన్నమాట. అసలు ఆయనకి దర్శకులు మాటనే హీరో అని చెప్పుకుంటారు అందరూ. దర్శకుడు ఏం చెప్తే అది బ్లైండ్గా ఫస్ట్ సబ్జెక్ట్ చూడటం, బ్లైండ్గా డైరెక్టర్ ఏం చెప్తే అది వింటాడు అనమాట. వెరీ డిసిప్లిన్డ్ పర్సన్. షూటింగ్లో కానీ, సెట్లో కానీ అందరు సహచర నటులతో చాలా మర్యాదగా ఉంటారని నటులందరూ ఇంటర్వ్యూలో నేను విన్నా. ప్రతి నటుడు చెప్తారు ఎంతో మంచి వ్యక్తి, అందరితో కలిసిపోయి ఉంటాడు,
అంత గొప్ప నటుడని, అంత గొప్ప ఫ్యామిలీ నుంచి వచ్చాడని కానీ ఎప్పుడు గర్వం లేదు. అందరితో కలిసి కూర్చుంటాడు, అందరితోనూ నుంచునే ఉంటాడు. ఎవరన్నా పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళని లెగవనివాడు. ఎన్నో రకాలుగా సంస్కారవంతుడు, చాలా మర్యాదగా ఉంటాడు. మీరు ఎన్నో మీటింగ్స్లో చూడండి ఎంత మర్యాదగా పెద్దల్ని గౌరవిస్తూ ఉంటాడు. రీసెంట్గా మరి సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్స్ చాలా బ్రహ్మాండంగా చేశారు, ఓన్లీ 1 వీక్ బ్యాక్. అది సేవారంగం. సేవారంగంలో ఇంకా ఇంకా ముందుకు ఇప్పుడు 650 కోట్లు పెట్టి పెడుతున్నారు అమరావతిలో 15 ఎకరాల్లో 2 ఫేజుల్లో చేస్తామని చెబుతున్నారు అనమాట. డాక్టర్స్ని ఎంత గౌరవిస్తాడు ఆయన, ఎంత సేవ చేస్తున్నాడు. సేవారంగం అది. సేవారంగం కాకుండా రాజకీయ రంగంకి వెళ్దాం. రాజకీయ రంగంలో 15 సంవత్సరాల నుంచి, అంటే 2014, 19, 24 3 సార్లుగా ఎమ్మెల్యేగా గెలిచాడు. 3 సార్లు. ఆయన పార్టీ పెట్టినప్పటి నుంచి ఎప్పుడూ పార్టీ ప్రచారానికి వెళ్ళాడు ఆయన. పార్టీ విజయానికి తోడ్పడ్డాడు, కానీ ఎప్పుడు పదవులు అడగల. ఎప్పుడు తండ్రి ముఖ్యమంత్రి అయినా, బావ ముఖ్యమంత్రి అయినా ఏ పని ఎప్పుడు చేయించుకోవాలి, ఎప్పుడు అవినీతి పారుపడలా. నిజాయితీ పరుడు. తండ్రి కొడుకులు ఇద్దరు నిజాయితీ పరులు. ఎన్టీ రామారావు అంటే నిజాయితీకి, బాలకృష్ణ అంటే మచ్చుకి బాలకృష్ణ మీద ఒక్క తప్పు కూడా, ఒక్క అవినీతి చేశాడని కూడా ఎక్కడ ఎవరు వేలెత్తి చూపించలేరు అనమాట. అలాంటి గొప్ప వ్యక్తి. రాజకీయంగానూ మంచి పేరు తెచ్చుకున్నాడు, సేవారంగంలోనూ మంచి పేరు తెచ్చుకున్నాడు. సినీ రంగంలో 112వ సినిమా. నువ్వు చెప్తున్నట్టుగా ఇప్పుడు 112 కొరటాల శివ దర్శకత్వంలో సినిమా నిన్న అమరావతిలో షూటింగ్ మొదలైంది. ముహూర్తం షాట్ కూడా అల్లుడితో క్లాప్ కొట్టించుకున్నాడు. మరి కూతురు తేజస్విని కూడా ఏదో కెమెరా స్విచ్ ఆన్ అనుకుంటా, ఇద్దరు వచ్చారు. కూతురు వచ్చింది. కూతురు కూడా ఆయనలో గొప్పతనం ఏంటంటే, బాలకృష్ణలో ఉన్న గొప్పతనం ఏంటంటే కుటుంబం. ఇద్దరు కూతుళ్ళకి ఎంత మంచి పేరు ఉందో, చక్కగా వెరీ డిసిప్లైన్డ్గా పెంచారు. ఇప్పుడు బ్రాహ్మణి ఉంది, ఇవాళ హెరిటేజ్ అంతా చక్కగా చూసుకుంటుంది, చక్కగా మేనేజ్ చేస్తుంది. ఇప్పుడు తేజస్విని ఉంది, తేజస్విని చక్కగా ఈ సినీ రంగంలో అడుగుపెట్టింది. ప్లస్ బాలయ్యకి తోడ్పాటుగా ఉంటుంది. ఎంతో చక్కగా ఒక కుటుంబాన్ని కూడా చక్కగా నీట్గా తీసుకొస్తున్నాడు బాలయ్య. ఇప్పుడు కొడుకు మోషగ్న ఉన్నాడు, మోషగ్న కూడా టైం చూసి ఎంటర్ చేయాలని చూస్తున్నాడు అనమాట. తొందరపడి అతన్ని సినీ ఫీల్డ్లోకి తీసుకురావట్లా. అతనికి విశేషణ ఉంది, ఎప్పుడు తీసుకురావాలి, ఎలా చేయాలి అనేది అనమాట. సూపర్ హిట్గా ఎన్ని వెరైటీ పాత్రలు వేశాడు. సాంఘికం, జానపదం, పౌరాణికం అన్నీ వేయగల ఏకైక హీరో ఆంధ్రప్రదేశ్లో ఆయన ఒక్కడే. జానపదం చేయగలడు, పౌరాణికం చేయగలడు, చారిత్రాత్మకం చేయగలడు, మరి ఆదిత్య 369 లాంటివి చేయగలడు, భైరవ దీపం చేశాడు, ఎన్నో రకాలుగా పాండురంగడ చేశాడు. చాలా అద్భుతమైన నటుడు, మంచితనం ఉంది, నటనలో కూడా చాలా గొప్ప వ్యక్తి. ఇప్పుడు ఈ సినిమా కూడా ఆంధ్రప్రదేశ్లో, అది అమరావతి రాజధాని నగరంలో షూటింగ్ ప్రారంభించారు. అంటే ఆంధ్రప్రదేశ్ మీద ఎంత అభిమానం ఉందో చెప్తాడు. అతను డైరెక్ట్గా చెప్తాడు, మన రెవెన్యూ 60% ఆంధ్రప్రదేశ్ నుంచి వస్తుంది, మనం ఏమి ఆంధ్రప్రదేశ్కి మనం ఇంటారని మనం ఏం ఇస్తున్నాము. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో వైజాగ్ దగ్గర నుంచి, గోదావరి జిల్లాల దగ్గర నుంచి, ఇటు మదనపల్లి, తిరుపతి దగ్గర నుంచి, మొత్తం రాయలసీమ దగ్గర నుంచి ఎన్నో ఏరియాస్ ఉన్నాయి షూటింగ్స్ చేయడానికి. షూటింగ్స్ చేయించాలి, ఆంధ్రప్రదేశ్లో సినీ పరిశ్రమను ఎలా డెవలప్ చేద్దాం, సైమల్టేనియస్గా కళలు పోషిద్దాం, టూరిజం పెంచుదాం అనే ఉద్దేశం మాట్లాడుతున్నాడు నిన్న ఆయన. అంటే స్టూడియో పెట్టకపోయినా పెట్టినా వైజాగ్లో కూడా సీనరీస్, సీ కోస్టే 1000 కిలోమీటర్స్ ఉంది, షూటింగ్కి బ్రహ్మాండంగా ఉపయోగపడుతుంది. రంపచోడవరం దగ్గర ఇది అఖండ తాండవం తీశారంట, చాలా బాగున్నాయి ఇవి సీనరీస్ అన్ని. మనం ఆంధ్రప్రదేశ్ని ఎంకరేజ్ చేయాలి, రెవెన్యూ ఇక్కడి నుంచి వస్తుంది మనకి 60%, కాబట్టి ఇక్కడి నుంచి ఏం చేయాలి, అందుకని నేను ఇక్కడ షూటింగ్ ఇక్కడ ప్రారంభించుకున్నానని చెప్పాడు అనమాట. ఎంతో గౌరవం ఇస్తాడు అందరినీ, ప్రజలతో కలిసిమెలిసి ఉండే వ్యక్తి, చక్కటి వ్యక్తి. సేవారంగం, రాజకీయ రంగం, నటనా రంగం మూడింటిని కోఆర్డినేట్ చేసుకుంటా వస్తున్నాడు. ఇంకోవైపు అన్స్టాపబుల్లో చాలా మంచి పేరు తెచ్చుకున్నాడు, కుటుంబం మంచి పేరు. ఇవాళ సొంత అల్లుడే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్లో చాలా ఇంపార్టెంట్ కీలకమైన వ్యక్తి లోకేష్. బాబా ముఖ్యమంత్రి అయినా సరే ఎక్కడ తను హ్యాండెడ్నెస్ కానీ ఎక్కడ ఏది చేయడు, ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉంటాడు. ప్రజాసేవ, నటన ఆయన యొక్క ముఖ్య ఉద్దేశం. సేవ కోసమే ఆయన
సేవ రాజకీయంగానూ సేవ చేస్తున్నాడు, మామూలుగా క్యాన్సర్ హాస్పిటల్ ద్వారా కూడా సేవ చేస్తున్నాడు. అటువంటి గొప్ప వ్యక్తి బాలకృష్ణ గురించి మీరు అడగటం నాకు చాలా ఆనందం. ఆయన చాలా మంచి వ్యక్తి. ఎన్నో ఇంటర్వ్యూలు చూసా బాలకృష్ణ గారి గురించి చెప్పడం. చిన్నపిల్లాడి మనస్తత్వం, చక్కగా అందరితో నవ్వుతా చక్కగా మాట్లాడతాడు, ఆప్యాయంగా ఉంటాడు, మనసులో ఏమి పెట్టుకోడు, ఎంతో ఆనందంగా ఉంటాడని చెప్పుకుంటున్నాడు అనమాట. ఈ రీసెంట్గా కొన్ని సినీ దాంట్లో కూడా ఎలక్షన్స్ జరిగితే కూడా మోహన్ బాబు కొడుక్కి సపోర్ట్ చేసి గెలిపించాడు ప్రకాష్ రాజ్ మీద. ఈ దాంట్లో ఉన్న గొప్పతనం మోహన్ బాబు చెప్పాడు. ఎలాగో తెలుసా, మంగళగిరి ఎలక్షన్స్లో 2019లో లోకేష్ నుంచుంటే మోహన్ బాబు వెళ్ళి లోకేష్కి ఎగనెస్ట్గా వ్యతిరేకంగా క్యాన్వాస్ చేశాడు. అయినా సరే మోహన్ బాబు కొడుక్కి ఈ మా ఎలక్షన్స్లో బాలకృష్ణ సపోర్ట్ చేసి గెలిపించాడు అనమాట. అంటే తనకి హాని చేసిన వాళ్ళకి కూడా అపకారికి కూడా ఉపకారం చేసే లక్షణం ఉందన్నమాట ఆయనకి. అలాంటి వ్యక్తి మోహన్ బాబే చెప్పాడు ఇదంతా. ఎంతో ఎంతో గొప్ప వ్యక్తి మా బాలయ్య బాబు. నేను ఆయనకి వ్యతిరేకం చేసినా ఆయన నాకు బాగా చేసి పెట్టాడు మా అబ్బాయి గారిని. అటువంటి వ్యక్తి అసలు ఎవ్వరికీ అపకారం తలపెట్టని వ్యక్తి, మనసులో ఉన్న మాట ఓపెన్గా మాట్లాడగలిగే శక్తి ఉన్న వ్యక్తి అనమాట. అందుకని ఇవాళ ఈ నిమిషంలో మనం ఆయన గురించి మాట్లాడుకోవడం నాకు కూడా చాలా హ్యాపీగా ఉందన్నమాట.